హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ రుచులు అండ్ ఐడియాస్. ఈ వీడియోలో నేనైతే పప్పుచారు చేసే విధానాన్ని అయితే చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పప్పుచారుకి కావాల్సిన ఐటమ్స్: కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ. ఇంకా తయారు చేసే విధానాన్ని అయితే చూసేద్దాం. ముందుగా పప్పునైతే తీసుకుని, ఒక గ్లాస్ పప్పునైతే తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని మంచిగా కడుక్కోవాలి. 2 సార్లు బాగా కడుక్కోవాలి. బాగా కడుక్కున్న దానిలోనికి వాటర్ అయితే యాడ్ చేసేసుకుని దీనిలోనికి ఉప్పు, కారము, పసుపు, ఉల్లిపాయ 4 చెక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకుని కుక్కర్ అయితే మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా పప్పు స్టవ్ పైన పెట్టగానే మన టేస్ట్కి సరిపడా చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పప్పు ఉడికిపోయిన తర్వాత ప్రెషర్ అంతా రిలీజ్ చేసేసి, ఇంకా పప్పు ఏమన్నా బద్దలుగా ఉన్నట్లయితే ఇలా అయితే స్మాష్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా దీన్ని అయితే పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దీనిలోకి వెల్లుల్లి వేసుకోవాలి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని దీనిలోనికి ఇంగువ అయితే వేసుకోవాలి. ఇలా ఇంగువ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ అనేది ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. సో వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పునైతే దీనిలోనికి యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండును అయితే బాగా పిసుక్కొని రసం అయితే ఇందులో పోసేసుకోవాలి. ఇలా సరిపడిన నీళ్ళు వేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఈ పప్పుచారుని అయితే బాగా మరిగించుకోవాలి. అంతేనండి, టేస్టీ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.